హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుప్రియా స్టోరీస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో వెజ్ పులావ్ గాయ్స్. చాలా సింపుల్ స్టెప్స్ అయిపోయే వెజ్ పులావ్ ఈరోజు నేను చూపించిపోతున్నాను గాయ్స్ నా స్టైల్లో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు లెట్స్ గో. సో ఇక్కడైతే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ కొంచెం టైం ల్యాప్స్లో పెట్టాను గాయస్ కొన్ని, సో మీకు బోర్ కొట్టకుండా. ఆనియన్స్ అయిపోయిన తర్వాత టమాటో అయితే నేను ఒకటే తీసుకున్నాను గాయస్. ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ కూడా నేను 2 తీసుకున్నాను గాయస్. అండ్ ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను గాయస్, ఫాస్ట్గా అయితే కట్ చేయట్లేదు, స్లోగానే కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ అయితే 2 తీసుకున్నాను, బికాజ్ మా బుడ్డోడు కూడా తినాలి కాబట్టి స్పైస్ కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇందులో బీన్స్, స్వీట్ కార్న్ అండ్ క్యారెట్, బఠానీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ అండ్ దెన్ పుదీనా గాయస్. చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా అయితే. సో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. యూ కెన్ సీ ద ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమాటో, ఫ్రోజన్ వెజ్జీస్ అండ్ పొటాటో. ఇక్కడ వచ్చి కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ మీకు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసాను ఆయిల్. తర్వాత గీ, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. ఇవి బిర్యానీ ఆకులు 2 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పువ్వు గాయస్, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినమన్ స్మాల్ స్టిక్ తీసుకున్నా. నెక్స్ట్ స్టార్ పువ్వు 1 తీసుకున్నాను గాయస్. అండ్ కొన్ని మిరియాలు ఫ్యూ ఫ్లేవర్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇలాచీ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను, దాని ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లవ్స్ తీసుకున్నాను కొన్ని. అవన్నీ ఒక్కసారి ఫ్రై చేసి నెక్స్ట్ ఆనియన్స్ వేసేయడమే గాయస్. ఆనియన్స్ ఇలా సపరేట్గా చేసి వేస్తున్నాను, సో కలిసిపోకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మరి బిర్యానీకి అన్నట్టు కాకుండా జస్ట్ కొంచెం బ్రౌన్ అయితే చాలు గాయస్. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో మరి బ్రౌన్ అవ్వలేదు ఆనియన్స్, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టమాటో వేస్తున్నాను గాయస్. టమాటో తర్వాత నేను చిల్లీ వేసాను గాయస్, ఆ క్లిప్ పోయింది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను, పొటాటో అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్. సో అవి కూడా అయిపోయిన తర్వాత అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసేయడమే గాయస్. సో మీలో వెజ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. నేనైతే ఫుల్ వెజ్ లవర్ని. సో నెక్స్ట్ వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో. సో పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి గాయస్ మీరే. సో నెక్స్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుని వేసేసాను గాయస్, సో దట్ అన్నీ కుక్ అవుతాయి. సాల్ట్ అనేది మీరు ఎంత ప్రిఫర్ చేస్తారో అంత తీసుకోండి. నెక్స్ట్ రైస్ అయితే నేను నానబెట్టేసుకున్నాను గాయస్. సో 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడైతే నేను గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ కొంచెం, ఆ స్పూన్లో సగం వేస్తున్నాను గాయస్. సో కొరియాండర్ పౌడర్ కూడా అయిపోయిన తర్వాత నేను బిర్యానీ మసాలా తీసుకున్నాను గాయస్. సో ఈ బిర్యానీ మసాలా అయితే నేను 2 స్పూన్స్ వేసేస్తున్నాను. నార్మల్గా అయితే ఎక్కువే పడుతుంది, బట్ నేను ఇక్కడ కొంచెం మసాలా తగ్గించి వేస్తున్నాను గాయస్, మా బుడ్డోడు కూడా తినాలని. సో ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, అది కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. సో నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను గాయస్. నెక్స్ట్ కర్డ్ వచ్చి ఒక కప్లో తీసుకుని దాన్ని ఫుల్ విస్క్ చేసి వేస్తాను, డైరెక్ట్ వేయడం లేదు. సో కర్డ్ వేసిన తర్వాత టెక్స్చర్ అయితే మంచి క్రీమీగా రెడీ అయింది. స్మెల్ అయితే అదిరిపోయింది గాయస్. సో ఈ గ్లాస్లోనే నేను రైస్ తీసుకున్నాను, 4 గ్లాస్ కాబట్టి ఇక్కడ 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను.
సో రైస్ వచ్చేసి 2 గ్లాస్ బాస్మతి, 2 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాస్ వాటర్ వేస్తున్నాను గైస్. దాన్ని బట్టి నేను సో రిమైనింగ్ సాల్ట్ కూడా నేను వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేస్తున్నాను గైస్ వాటర్లో. మీరైతే మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్. అండ్ వాటర్ కొంచెం కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను రైస్ వేసేస్తున్నాను గైస్. ఈ రైస్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను కదా, జస్ట్ 10-20 మినిట్స్ నానబెట్టుంటాను అంతే. సో రైస్ వేసిన తర్వాత ఇలా ఉంది. సో హైలో పెట్టాలి వాటర్ అంతా పోయేదాకా. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని సిమ్లో పెట్టేయాలి గైస్ ఒక 10 మినిట్స్ దాకా. 10 మినిట్స్ సిమ్లో పెట్టేసిన తర్వాత మనం చూసుకోవాలి అయిందా లేదా అని. ఇంకా వాటర్ ఉంటే మనం దాన్ని కొంచెం సేపు ఉంచవచ్చు 5 మినిట్స్ దాకా. సో 5 మినిట్స్ తర్వాత అయిపోతుంది. అది రానోళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు, ఎందుకంటే నేనే చేశాను కాబట్టి ఈ రెసిపీ. సో నేనే ఇంత సింపుల్గా చేస్తానంటే గైస్ మీరు డెఫినెట్గా రెసిపీని చేయగలరు. సో హైలో పెట్టాను కదా, దాన్ని ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. సో వాటర్ అయితే వెళ్ళిపోయాయి. వాటర్ అయితే సిమ్లో పెట్టేస్తున్నాను గైస్ ఇక్కడ 10 మినిట్స్. సో నేను వంట చేస్తే అంత అద్భుతంగా చేస్తాను కిచెన్ని. సో వంట ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ట్రై చేసేయండి ఈ రెసిపీ. అండ్ వెజ్ పలావ్ అందరూ చేస్తారు గైస్, బట్ ఇది నా రెసిపీ. నా రెసిపీ అంటే నేనేం కనిపెట్టలేదు, నేను జస్ట్ ఏ యూట్యూబ్ రెసిపీ ఫాలో అవ్వకుండా నాకు నచ్చినవి అలా వేసేస్తూ ఉంటాను. సో గైస్ ఈ రెసిపీ నేనే చేశానంటే మీరు చక్కగా చేసేసుకోవచ్చు. నేను ఇంకా బిగినర్నే గైస్ వంటలో. సో అలాంటిది నేనే ఈ రెసిపీ ఇంత ఈజీగా చేశానంటే మీరు సూపర్ డూపర్గా చేసేయచ్చు. ఐ నో వెజ్ పులావ్ అనేది చాలామందికి ఆల్రెడీ తెలుసు, బట్ ఇది నా వర్షన్ అనమాట. నేను ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా ఆ రెసిపీ మాత్రం అస్సలు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వను. నాకు నచ్చింది అలా వేసుకుంటూ పోతాను. టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గైస్ పక్కా. సో గాయస్ ఇక్కడైతే మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. లెట్స్ ఓపెన్ ఇట్. మీరే చూడొచ్చు గైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టెక్స్చర్ అనేది. నేను ఓన్లీ వీడియో కోసం అయితే చెప్పట్లేదు, రియల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది గాయస్. ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గా వాటర్ వేస్తే మనం టెక్స్చర్ అనేది ఇంత పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ టేస్ట్ చేసేద్దాం. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ గాయస్. సో నేను చేసిన వెజ్ పులావ్లో ఇదే బాగా వచ్చిందని చెప్పచ్చు. ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను, బట్ అది ఫ్లాప్ అయిపోయింది. సో ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నాలాగే బిగినర్ లెవెల్ కుకింగ్ ఎవరైనా ఉన్నారంటే మీరు తప్పకుండా ట్రై చేసేయండి గాయస్. నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను నా మీల్.